కల్వకుర్తి ఎత్తిపోతలపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఇవాళ కల్వకుర్తి లిఫ్ట్ పంపుల్ని మంత్రి జూపల్లి ప్రారంభించారు. అయితే తాము ప్రశ్నిస్తేనే ప్రభుత్వం ఈ కల్వకుర్తి పంపుల్ని ఆన్ చేశారంటూ హరీష్ రావు ట్వీట్ చేశారు. ఇటీవల కల్వకుర్తి ప్రాజెక్టు గురించి స్పందించిన హరీష్ రావు వెంటనే పంపుల్ని ఆన్ చేయకుంటే రైతులతో కలిసి కల్వకుర్తికి వెళ్తామన్నారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ తాము స్పందించడం వల్లే ప్రభుత్వం నిద్రలేచిందంటూ ట్వీట్ చేశారు. దీనికి మంత్రి జూపల్లి కృష్ణారావు కౌంటర్ ఇచ్చారు. రైతులకు అవసరం వచ్చినప్పుడు నీటిని విడుదల చేస్తామని, బీఆర్ఎస్ హయాంలో కూడా ఇలాగే జరిగిందన్నారు. ఇక బీఆర్ఎస్ వల్లే కల్వకుర్తిలో 3 పంపులు పాడయ్యాయంటూ విమర్శించారు. ముప్పై 36 రోజులైనా కల్వకుర్తి మోటార్ లాంచ్ చేయాలి. ఇప్పటిదాకా 30 ఏళ్లు కల్వకుర్తి ప్రాజెక్టును నాటి తెలుగుదేశం కాంగ్రెస్ ప్రభుత్వాలు పట్టించుకోకపోతే కేసీఆర్ గారు 3,10,000 ఎకరాలకు కల్వకుర్తిలో నీళ్లు ఇచ్చారు. 3,10,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చారు. 36 రోజులైంది శ్రీశైలంలో వరద వచ్చి. ఎందుకు కల్వకుర్తి మోటార్ లాంచ్ చేయరు? ఎందుకు మొదటి పంటకు నీళ్లు ఇయ్యరు? అంటే చంద్రబాబు నాయుడుకు మళ్ళీ పోయిన సంవత్సరం లెక్క నీళ్ళు వదిలిపెడతావా? పోయినసారి ఏం చేసింది రేవంత్ రెడ్డి? కృష్ణా నదిలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అతి తక్కువ నీళ్లు వాడుకున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. 65 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు గురుదక్షిణ కింద చంద్రబాబుకు దారాదత్తం చేసిండు మిస్టర్ రేవంత్ రెడ్డి. ఎందుకు ఇచ్చిన 65 టీఎంసీలు? 34% మనకు వాటా తాత్కాలిక ఒప్పందం ప్రకారంగా ఉన్నది. ఆ 34 కూడా వాడుకునే తెలివి లేదా నీకు? 28% ఎందుకు వాడినావు? 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో ఏ రోజు కూడా మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాడినంత తక్కువ నీళ్లు వాడలేదు. రేవంత్ రెడ్డి చేతగాంతనం వల్ల, ఈ ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యం వల్ల తెలంగాణలో పాలమూరు జిల్లాలో క్రాప్ హాలిడే ప్రకటించి కిందికి 65 టీఎంసీల నీళ్లు అదనంగా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి గురుదక్షిణ చెల్లించుకున్నాడు రేవంత్ రెడ్డి. గడిచిన 10 సంవత్సరాల కాలంలో ఎన్ని పర్యాలు చెప్పినా కూడా ఈ 5 మోటార్లలో ఒక మోటార్ స్టాండ్ బై, ఈ 4 మోటార్లు నడిపిస్తే వచ్చేది 3,200 క్యూసెక్స్, అంటే 3 లక్షల ఎకరాలకే సరిపోదు. సో 5వ నడిపారంటే స్టాండ్ బై కావాలి. 6వది ప్రావిజన్ ఉంది. ఆ మోటార్ కోసం గతంలో చెప్పినా కూడా చేయలే. అయితే ఈరోజు కెనాల్ క్యారింగ్ కెపాసిటీ కూడా 2,50,000 ఎకరాలు మొదలు పెట్టేది జరిగిందో అంతే ఉంది. నేను గతంలో టీఆర్ ప్రభుత్వంలో మంత్రి ఉన్నప్పుడు కూడా ఆనాటి మంత్రి హరీష్ రావుకు పదే కూడా చెప్పడం జరిగింది. ఈ కెనాల్ క్యారింగ్ కెపాసిటీ పెంచాలి, ఎల్లూరు నుంచి సింగోడం దాకా ముందు కూడా పెంచాల్సిన అవసరం ఉంది, స్ట్రక్చర్ చేయాల్సిన చెప్పండి. ఎన్నిసార్లు చెప్పినా చేయలే. దాంతోపాటుగా రిజర్వాయర్స్ కన్స్ట్రక్ట్ చేయాలని కూడా చేయలే. ఈరోజు నడుస్తున్నది 3 మోటార్లే. మిగతా 2 మోటార్లు కాలిపోయి 6 సంవత్సరాలు, ఐ థింక్ 5 సంవత్సరాలు, 4-5 సంవత్సరాల పైన వస్తాం. 2 మోటార్ అంటే ఉన్న 5 మోటార్లో 2 మోటార్లు కాలిపోయి సుమారుగా 4 సంవత్సరాలు ఇస్తాం. ఇలా గొప్ప మాటలు చెప్పేటువంటి హరీష్ రావు అయినా ఇంకోరైనా కేసీఆర్ అయినా ఏది ప్రభుత్వం కల్వకుర్తి దాని గురించి ఇంకో దాని గురించి నీటి కోసం ప్రభుత్వం చేస్తున్న కింద తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నాం. మరి ఎందుకు 4 సంవత్సరాల కింద సుమారుగా 2 మోటార్లు కాలిపోతే ఇప్పటి వరకు కూడా రిపేర్ కాలే? పోనీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేద్దామని మొదలు పెడితే, చేసే ప్రయత్నం చేస్తే ఆ 2 మోటార్లు ఆన్ చేయాలంటే సర్జికల్ బంద్ చేయాలి. సర్జికల్ బంద్ చేస్తే ఈ 3 మోటార్లు నడవు, తాగునీళ్ళకు నీళ్లు రావు. అంటే గత్యంతరం లేని పరిస్థితిలో 3 మోటార్లు నడపాల్సి వస్తూ ఉంది. దానికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు ఏదైతే మిషన్ భగీరథకి సంబంధించి వేరే ఆర్డర్ చేస్తూ ఉన్నారో అది పూర్తయితే కానీ, రేపు సమ్మర్ వస్తే కానీ ఆ 2 మోటార్లను తీసి వాటిని రిపేర్ చేయించి 5 మోటార్లు నడిపించే ప్రయత్నం చేయవచ్చు. 6వ మోటార్ ప్రావిజన్ పెట్టే అవకాశం ఉంది.